హాయ్ అండి, ఈరోజు నేను పప్పు మెంతికూర చేస్తున్నాను. దానికోసం 100 గ్రాముల వరకు పప్పు తీసుకున్నాను. దాన్ని ముందుగా దోరగా ఫ్రై చేసి నీళ్ళు పోసి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి సిమ్లో ఉడికిస్తున్నానండి. అది ఉడకడానికని పప్పు ముందుగా కొంచెం నూనె వేస్తే బాగా ఉడుకుతుంది అన్నమాట. ఆ నూనె వేసి ఉడికించి సగం వరకు ఉడికిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 6 కోసానండి. చిన్న ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు, అంటే 1/4 కేజీ ఉంటాయి టమాటాలు వేసి మొత్తం వేసానండి. వేసిన తర్వాత పసుపు వేసి తర్వాత మెంతికూర కూడా వేసాను. మెంతికూర మొక్కకూర దొరికిందండి, చాలా బాగుంది చిన్నగా. ఈ కూర అయితే ఇలా ఉన్న చెట్లు చిన్నగా ఉన్నాయి అయితే అండి, మెంతికూర చాలా టేస్ట్ వస్తుంది. ఆ వగరు అనేది కూడా ఉండదు అన్నమాట ఈ కూరలో. అది వేసాను, ఒక కట్ట, పెద్ద కట్ట. అది వేసి ఉడికిన తర్వాత చివరిలో ఇది వేసానండి, చింతపండు కొంచెం. తర్వాత కర్రీకి సరిపడినంత ఉప్పు, చివరిగా కొత్తిమీర, ఇవన్నీ వేసి ఉడికించి ఆపేసి పప్పు గుత్తి పెట్టి మెదిపానండి. మెదిపి తాలింపు వేసాను. తాలింపు కాయలు పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసి తాలింపు మరలా పప్పులో వేస్తానండి. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అది మానేసుకోవచ్చు. పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఈరోజు. అసలు చాలా బాగుంది. కుక్కర్లో వేసిన పప్పు కొంచెం చప్పదనం వస్తుంది. ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.